మా కూతురు మరియు కొడుకు చేస్తున్న కోతి పనుల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దామా. మా కూతురు 8th క్లాస్ చదువుతోంది మరియు కొడుకు 9th క్లాస్ చదువుతున్నాడు. స్కూల్లో చదువు పరంగా మంచి పేరు ఉంది, కానీ ఎవరిని క్లాస్ విననివ్వరు. అది కాక క్లాస్లో టీచర్లను కూడా క్లాస్ చెప్పనివ్వరు. మన వాళ్ళకి డౌట్స్ ఎక్కువ, అలా అని పనికొచ్చే డౌట్స్ అయితే కాదు. క్లాస్ డిస్టర్బ్ చేయడానికి చేసే ట్రిక్స్. ఒక విషయానికి మాత్రం వీళ్ళని ఎవరు ఏమీ అనకుండా ప్రతిదానికి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. అలా అని బాగా చదవరేమో అని అయితే కాదు. క్లాస్లో ఇద్దరు ఎప్పుడూ ఫస్ట్ వస్తారు. ఇంటికి వస్తే మాత్రం వీళ్ళు మమ్మల్ని అసలు పట్టించుకోరు. వచ్చినప్పటి నుంచి బుక్కులు తిరగేస్తూనే ఉంటారు. అదేంటో ఎగ్జామ్స్ పెడితే కాపీ కొడుతున్నారా లేక చదివి ఎగ్జామ్స్ రాసి టాప్ వస్తున్నారా అనే మాట ఆలోచిస్తే మాకే తిక్క పుడుతోంది. ఏ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్ అయినా వేయండి, టక్కమని సమాధానం చెప్పేస్తారు. అది కాక ఇంకొక ట్విస్ట్ ఏంటంటే క్లాస్లో ఎవరికి అలా మార్క్స్ కూడా రావు. వీళ్ళ ఆలోచన ఏంటంటే కాస్త హ్యాపీగా జాలీగా ఉండాలి అనేదే ఆలోచన. చూసారా, పిల్లలు ఇలా ఉంటే పేరెంట్స్కి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా.